నమస్తే వెల్కమ్ టు బంజారా న్యూస్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా హవేలీ ఘానాపూర్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. నిజాంపేట వద్ద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన. మరోసారి నీట మునిగిన నిజాంపేట బంటారి లేఅవుట్. జంట జలాశయాలకు భారీగా వరద. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు. భారతీయ స్టేట్ బ్యాంక్ వినూత్నంగా మొట్టమొదటిసారిగా గ్రామంలో రైతుల ఖాతాదారుల వద్దకే రాత్రి శిబిరం. కుతుబుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లేవ్ కాలనీలో రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీరు. భారీ వర్షానికి మధ్యరాల మండలం జి కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్య పొంగి పొర్లుతున్న పాలేరువాగు. మత్స్యకారుల సమయస్ఫూర్తితో వెలికొండ రిజర్వేయర్ నుంచి ఒడ్డుకు క్షేమంగా చేరిన 350 ఆవులు. లక్ష్మీదేవి కాల్వ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసివాగు. నీట మునిగిన వైకుంఠ ధామం. మెదక్ జిల్లా హవేలీ ఘానాపూర్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొచ్చెరువు తంట గ్రామ పంచాయతీ పరిధిలోని 2 తంటాలకు చెరువు వాగు పొంగి పొర్లుతుండటంతో గిరిజన తంట వాసులకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిజాంపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు వరద నీటి నుండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. స్థానిక మేయర్ కొలాన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. మరోసారి నీట మునిగిన నిజాంపేట బంటారి లేఅవుట్ కాలనీలకు పోటెత్తిన వరద. అపార్ట్మెంట్స్ సెల్లార్లోకి చేరిన నీళ్లు. ఇబ్బంది పడుతున్న స్థానికులు. జంట జలాశయాలకు భారీగా వరద. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు. ఉస్మాన్ సాగర్ నుంచి 4 గేట్లను ఎత్తి 832 క్యూసెక్లు నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 17,086.65 అడుగులు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. హిమాయత్ సాగర్ కు 500 క్యూసెక్ల ఇన్ఫ్లో. హిమాయత్ సాగర్ 2 గేట్లను ఎత్తి 330 క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు భారతీయ స్టేట్ బ్యాంక్ వినూత్నంగా మొట్టమొదటిసారిగా గ్రామంలో రైతులు ఖాతాదారుల వద్దకే రాత్రి శిబిరం. పూతలపట్టు మండలం సామనత్తం గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీకారం చేపట్టిన బ్యాంక్ అధికారులు ఏసీఎం రవికాంత్, రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అధికారి కలిసి ఎలాంటి సమస్యలు ఉన్నాయా కనుగొన్నటకు వారికి అనుగుణంగా సేవలు అందించడం, గ్రామాలని అభివృద్ధి చెందాలని, అర్హులందరికీ గృహ నిర్మాణాలకి రుణాలు, విద్యార్థులకి విదేశీ విద్య రుణాలు,
రైతులకు పంట రుణాలు ఇప్పించుటకు ప్రతి వారంలో 2 గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయి. క్రమంలో బ్యాంక్ పథకాలు, అంత్య పథకాలుగా అందిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా మా వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుంది. ఇప్పుడే మా సీఎం గారు చాలా బాగా అద్భుతమైన కార్యక్రమం స్టార్ట్ చేశారని చెప్పి నాకు అభినందనలు తెలియజేశారు. ఈ గ్రామానికి వాళ్ళ యొక్క సాధక బాధకాలు అన్నీ తెలుసుకుని అసలు వాళ్ళకి ఏమి కావాలి బ్యాంక్ నుంచి, వాళ్ళ యొక్క అవసరాలు తీరాలంటే, బ్యాంకింగ్ అవసరాలు తీరాలంటే మనం ఎటువంటి ప్రోడక్ట్స్ మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతాం అంటే మన దగ్గర ఉన్న పథకాలు వాటిని ఎలా రిఫైన్ చేస్తాం, దాన్ని ఇంకా మోడిఫై చేసి వాళ్ళందరూ ఈ కార్యక్రమం రాత్రి శిబిరం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇందాక అక్కడ మనం కార్యక్రమం చెప్పడం జరిగింది. మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత్రి శిబిరం అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి మా బ్యాంక్ వాళ్ళు దీని మీద స్టడీ చేశారు. బ్యాంకుకి కస్టమర్లు రావడం ఒక అయితే బ్యాంకు వాళ్ళే కస్టమర్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలామంది కస్టమర్లు బ్యాంకుకి రావాలంటే వాళ్ళ యొక్క పని ఒత్తిడి వల్ల అంటే వ్యవసాయ కార్యకలాపాలు పొద్దున్నంత మంది మార్నింగ్ ప్రోగ్రామ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. స్టార్ట్ చేసిన కార్యక్రమం మేము మీ గ్రామం నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మొట్టమొదటి కార్యక్రమం చిత్తూరు జిల్లాలో మీ సామర్థ్యం గ్రామంలో మేము ప్రారంభించాలనుకుంటున్నాం అన్న కుతుపులపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లైవ్ కాలనీలో రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ మ్యాన్హోల్స్, నివాసితులు అధికారుల కోసం ఎదురుచూపులు. నిన్న రాత్రి భారీ వర్షానికి మధ్యరాల మండలం జి కొత్తపల్లి, ముకుందాపురం గ్రామాల మధ్య పొంగిపొర్లుతున్న పాలేరు వాగు బ్రిడ్జిపై నుండి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 2 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వాగు ఉధృతం కావడంతో మహబూబాద్ జిల్లా మర్రిపేడ మండలం చౌళ్ల తండ నుండి వచ్చిన 23 మంది కూలీలు ముకుందాపురంలో ఉండిపోయారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వాగు ఒడ్డుపై సురక్షిత ప్రాంతాల్లోని ఉన్న కూలీలు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వరద ఉధృతి పెరగడంతో ఒడ్డును దాటించడానికి కనీసం 3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు చెబుతున్న అధికార యంత్రం. సంఘటనా స్థలం వద్ద జిల్లా కలెక్టర్తో పాటు సహాయక చర్యలు చేపట్టిన పోలీసు సిబ్బంది, ఫైర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు ఉన్నారు.
కావడం కొలు కాలేసింది ఆవిడ పడుకోబెట్టి బోర్డు ముందు అదే ఊడిపోయింది రే నాయనా ఇంకో బైక్ రా రే తమ్ముడు చాలా దూరం ఉంటుంది చాలా ఎక్కువనే కొడుతుంది ఇక్కడ मेरे यहाँ सेलिब्रिटी है मेरे से मैं सेलिब्रिटी మత్స్యకారుల సమయస్ఫూర్తితో వెలికొండ రిజర్వియర్ నుంచి ఒడ్డుకు క్షేమంగా చేరిన 350 ఆవులు. అడవి పందులు ఒక్కసారిగా దాడి చేయడంతో బెదిరిపోయి వెలికొండ రిజర్వియర్లోకి వెళ్లిపోయిన ఆవుల మంద తక్షణం స్పందించిన వాటిని చాకచక్యంగా ఒడ్డు వైపు మళ్లించిన మత్స్యకారులు. ఎందుకు గ్రూప్ లో పెడుతున్నా
కొంచెం కాదు 400 అన్నమాట అక్కడ మంచిగా 60-70 ఉండవు అవి అక్కడ కూడా అవి ఇవాళ తొందర కొంచెం దూరొస్తాయిలే వస్తున్నాయిలే ఇప్పుడు తిన్నే ఈ మొత్తం గలకెక్కిద్దాం పడు ఫస్ట్ అవి ఒక్కొక్కటి వచ్చాయి కానీ ముందర దొరకపోతే బాధ దొరకపోతుంది ఎక్కేరా ఎక్కేరా తల్లి ఎక్కలే ఒక్కటి క్యాకెచ్చి చాలుగా దూలం దూలం పట్టుకరి యాదో చెప్తా చాలే ఒక నిమిషం నాని తీసి చెప్తా యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసివాగు నీట మురిగిన వైకుంఠధామం వాగులో నీట మురిగిన పోరుమోటర్లు కొట్టుకుపోయిన పైపులు ఆందోళనలో అన్నదాతలు ఉన్నారు. జరగదు ఇక సెట్ అయ్యి ఇక అనుకుంటే మీరు ఇద్దరు ఏం చేయాలంటే గంట పట్టుకొని పోవాలి. టీవీలో కావాలనుకుంటుంది. టీవీలో కావాలనుకుంటుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా హవేలీ ఘానాపూర్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. నిజాంపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన. మరోసారి నీట మునిగిన నిజాంపేట బంటారి లేఅవుట్. జంట జలాశయాలకు భారీగా వరద. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు. భారతీయ స్టేట్ బ్యాంక్ వినూత్నంగా మొట్టమొదటిసారిగా గ్రామంలో రైతుల ఖాతాదారుల వద్దకే రాత్రి శిబిరం. కుతుబుల్లాపూర్ గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లేవ్ కాలనీలో రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీరు. భారీ వర్షానికి మధ్యరాల మండలం జి కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్య పొంగి పొర్లుతున్న పాలేరువాకు. మత్స్యకారుల సమయస్ఫూర్తితో వెలికొండ రిజర్వేయర్ నుంచి ఒడ్డుకు క్షేమంగా చేరిన 350 ఆవులు. లక్ష్మీదేవి కాల్వ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసివాగు. నీట మునిగిన వైకుంఠ ధామం. ఇవి బులెటిన్ అప్డేట్స్.